హాయ్ అండి. ముందుగా మన విఐపి టీవీ తెలుగు న్యూస్ ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ నమస్తే అండి. వాళ్ళ నెట్టింట హల్చల్ చేస్తున్న న్యూస్ ఏంటంటే కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఒక రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక 3-4 టైపులు కేసులు నమోదు చేశారు. ఒక మహిళా కొరియోగ్రాఫర్ దాదాపుగా D11-12 అంటున్నారు. అక్కడి నుంచి పరిచయం అయిన ఈమె ఇన్ని సంవత్సరాలుగా ఆయనతో ట్రావెల్ చేస్తుంది. సినీ ప్రపంచంలో మనకి తెలియని ఒక ప్రపంచం ఉంది. దానికి అవన్నీ మనకు తెలియవు. దాన్ని మనం ఎత్తి చూపించాలంటే ఎలా చూపిస్తాం? మనకు తెలియాలి కదా, దాని గురించి తెలియదు. ఇప్పుడేదో ఒక పోలీస్ స్టేషన్లో నా మీద రేప్ చేశారు, కొట్టారు, తిట్టారు, చాలా బలాత్కారం చేసి హింసించారు అని చెప్పేసి ఒక ఆమె వచ్చి కేసు పెట్టేసేయగానే అది నిజమైపోదు. ఎందుకంటే గతం నుంచే ఈయన కొరియోగ్రాఫర్గా స్టార్ట్ చేసి తర్వాత ఇప్పుడు డ్యాన్స్ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా ఉన్న జానీ మాస్టర్ గతంలోనే ఇట్లాంటివి చాలా ఎదుర్కొన్నాడు. ఎందుకంటే ఇవన్నీ కూడా అసోసియేషన్కి సంబంధించి గొడవలు అని ఒక పుకారు ఉంది. ఈ అసోసియేషన్ గొడవల్లో ఆయన్ని మరి దించేయాలనో లేకపోతే ఆయన నుంచి జరుగుతున్న మంచిని లాగేసుకొని వీళ్ళ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలనో ఏదైనా కానివ్వండి, ఒక కుట్ర అనేది జరుగుతూ ఉంటే అది పలు రకాలుగా వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈయన మీద ఒక ఆడదాన్ని ఎరగా వేసి ఆమెతో కేసు పెట్టించారు. దాదాపుగా 2017-18 ఆ ప్రాంతం నుంచి 2024 ఎండింగ్ జరుగుతుంది. ఇన్ని సంవత్సరాల నుంచి ఆయనతో ట్రావెల్ చేస్తా, షూటింగ్స్ ఎక్కడ ఉంటే ఆ స్పాట్స్కి వెళ్తా, అవుట్డోర్ అయితే అవుట్డోర్ వెళ్తా, మరి ఇన్ని చోట వర్క్ చేసినామా, మరి ఈయన సెక్సువల్ హెరాస్మెంట్ చేస్తా, ఈమెను భయపెడతా, కొడతా, తిడతా, యూనియన్ నుంచి తీసేస్తాను, సినీ ఇండస్ట్రీలో ఎటువంటి అవకాశాలు లేకుండా చేస్తానని చెప్పి భయంకరంగా భయపెట్టిన మనిషి ఇన్ని సంవత్సరాలుగా మరి ఆయనతో ఎట్లా ట్రావెల్ చేసిందో ఇది అర్థం కాని విషయం అసలు. కానీ నువ్వు ఇంట్లో ఆడవాళ్ళు వచ్చి కొట్టారని చెప్పేసి, చాలాసార్లు వాళ్ళ ఆవిడ తిట్టిందని చెప్పేసి ఈయన పదే రేపుల మీద రేపులు చేస్తా, నిన్ను చిత్రహింసలకు గురి చేస్తా, ఇన్ని సంవత్సరాలు ఆయనతో నువ్వు ట్రావెల్ చేసి చివరికి వాళ్ళ మరి ఏ ప్రలోభానికి లొంగావో, మరి ఎవరు చెప్తే చేసావో తెలియదు, కానీ మరి ఆయన మీద కేసు నమోదు చేసావు. కేసు నమోదు చేసి పలు రకాలైన దాంట్లో ఏమేమైతే వాడితే ఒక మగవాడి మీద అతని ఫ్యూచర్కి ఇబ్బంది కలుగుతుందో, అతను అడుగంటి పోవాల్సిందే అన్నట్టుగా కొన్ని మాటలు ఉన్నాయి అందులో. మరి ఇన్ని సంవత్సరాలుగా మరి ట్రావెల్ చేసిన మనిషి ఒక్కసారిగా బయటకు వచ్చి ఊరినే అట్లా కేసు పెట్టేసి ఎటువంటి మీడియా సమావేశం ఇట్లా జరుగుతుంది, నాకు ఇట్లా జరిగింది, ఇట్లా చేస్తున్నారు అని చెప్పి ఒక్క మాట కూడా చెప్పకుండా, అసలు ఎటువంటిది ఒక్క ప్రెస్ మీట్ కానీ ఒక వాయిస్ కానీ తనది ఏమీ లేదు. కంప్లైంట్ ఇచ్చేసి వెళ్ళిపోయింది. తర్వాత నుంచి ఏం జరిగింది ఏంటి అనేది ఎవరికి తెలియదు. అదేంటంటే జానీ మాస్టర్ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, ఆయన లేడు, పరారైపోయాడని చెప్పి కొన్నిట్లో చెప్తున్నారు. అంత అవసరం ఏముంది? ఎవరో కేసు పెట్టినప్పుడు అది నేను చేయలేదు, నాకు సంబంధం లేదు, కావాలని చెప్పి ఇట్లా చేస్తున్నారని చెప్పి ఆయన గతంలో చెప్పినవి ఉన్నాయి. మరి ఆయన దాన్ని ఎదుర్కొనడానికి కంపల్సరీగా వస్తాడు. దానికి ఇంత రచ్చ రాద్ధాంతరం చేయాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఏం లేదు, ఇక్కడ ఒక ఆడదానితో కేసు పెట్టిస్తే దాన్ని ఏ విధంగా అయినా కూడా మలుచుకోవచ్చు, ఏ విధంగా అయినా కూడా దాన్ని తీసుకెళ్ళొచ్చు అంచుల దాకా. ఒక మనిషి ఒక మగవాడి గౌరవాన్ని భంగం కలిగించాలంటే ఇట్లాంటివే చేయాల్సింది కూడా చేస్తున్నారు కూడా. అయితే మరి జనసేన అప్పటికప్పుడు ఆయన్ని పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనవద్దని ఇది ఎమ్మటే అప్రూవల్ చేయాలని చెప్పేసి మరి జనసేన లెటర్ హెడ్ మీద మరి ఇచ్చారు.
ఎందుకు అంత తొందరపాటు? మరి నిజమో అబద్ధమో తెలుసుకోవాలి కదా. మరి మీ పార్టీ క్యాంపెయిన్స్లో పాల్గొన్నాడు, మీ పార్టీ విధేయుడు పవన్ కళ్యాణ్ గారు అంటే చాలా ఇష్టపడే మనిషి. మరి అట్లాంటిది చేశాడా లేదా ఏంటి అనేది తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మీకుంది. మరి తెలుసా అతను చేశాడని చెప్పేసి మీరు ఇది నిజమే, అమ్మాయి ఏదైతే కేసు పెట్టిందో ఇది నిజమే అని చెప్పి మీరు ఓకే చేస్తున్నారా? కాదు కదా. మరి అప్పుడే అంత ఆవేశపడిపోయి ఇది రిలీజ్ చేయాల్సినంత అవసరం ఏం లేదు. మరి ఎందుకు చేశారో నాకైతే తెలీదు. కానీ ఏది ఏమైనా కానీ ఇది ఏదైతే ఫైల్ చేశారో నిజమే అనుకోండి, కంపల్సరీగా ఆయనకి శిక్ష అనేది పడాల్సిందే. కాదనుకోండి, మరి జరిగిన డ్యామేజ్ మొత్తానికి బాధ్యులు ఎవరు? అంటే ఊరినే ఒక 2 కాగితాలు రాసేసి ఇచ్చేస్తే, ఎఫ్ఐఆర్ ఫైల్ చేసేస్తే ఇంకా అయిపోతుందా? ఆయన పేరు, ప్రతిష్టలు, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇన్ని ఉన్న మనిషిని ఒక ఎఫ్ఐఆర్తో, ఒక లేడీ ఒక కేసుతో, ఒక 2 ముక్కలతో రోడ్డుకి ఇచ్చేసింది. ఇవన్నీ నిజాలా కాదా ఏంటి ఏందనేది తెలియాలిగా. న్యాయం అనేది ఉంటుందిగా, చట్టం అనేది ఉందిగా. అలానే ఆయన చేస్తే తప్పదు, దానికి ఎవరు సపోర్ట్ చేయరు. చేయలేదనుకోండి, దానికి బాధ్యత ఎవరు? మరి పార్టీ అసలు ఇంత తొందరపాటు తను మరి నాకైతే అర్థం కావట్లేదు ఎందుకో. ఆయన కంపల్సరిగా పోలీసులు దీని గురించి ఎంక్వైరీ చేస్తామంటున్నారు. ఒక విక్టిమ్ ఏజ్ అబౌట్ 21 to 22 years, ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఆమెని సెక్సువల్ గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్ లో థ్రెటన్ చేసినట్టుగా, సెక్సువల్ అబ్యూజ్ చేసినట్టుగా మాకు 0 ఎఫ్ఐఆర్ అయ్యి మాకు ఇక్కడికి రావడం జరిగింది. మాకు ఇక్కడ నిన్న మేము కూడా ఇక్కడ ఎఫ్ఐఆర్ చేసినాము. యాజ్ పర్ ఇన్వెస్టిగేషన్ వచ్చిన ఎవిడెన్స్ ని బట్టి ఫర్దర్ గా ప్రొసీడ్ అవుతాము. దీంట్లో విక్టిమ్ ఎవరైతే ఉన్నారో ఎగ్జామిన్ ఎంక్వైరీ చేసి మళ్ళీ ఈ కేసు పెట్టిన గురించి తెలుసుకొని ఏం చెప్తుందో తెలుసుకొని విని, ఆయన జానీ మాస్టర్ ఏం చెప్తాడో తెలుసుకొని అప్పుడు దాన్ని బట్టి ఫర్దర్గా ఏం చేయాలి ఏంటి అనేది పోలీసు వారి చర్యలు తీసుకుంటారు కంపల్సరీగా. అంతేగాని ఊరినే హడావుడిపోయి రేపులు చేశాడు, పవన్ కళ్యాణ్ గారు 4 పెళ్ళిళ్ళు చేసుకున్నాడు, అందుకని ఆయన శిష్యుడు ఈయన కూడా అట్లానే చేస్తాడు, ఇవన్నీ వేస్ట్ మాటలని నా ఉద్దేశం. తప్పనిసరిగా ఆయన ఇటువంటి పనులు చేయడు. ఎందుకంటే ఒక మనిషిని మనం 100 సార్లు చూడాల్సిన అవసరం లేదు, చేయాల్సిన అవసరం లేదు. ఆయన మాట తీరు, ఆయన మాట్లాడే మాటలు కానీ, ఆయన నడవడిక కానీ, ఆయనకున్న పరిచయాలు కానీ సినీ ఇండస్ట్రీలో మరి గౌరవప్రదమైనవి. అట్లాంటి గౌరవం పోగొట్టుకోవటానికి ఎవ్వరు కూడా సాహసించరు. అది కూడా కాక ఆయన ఎక్కడో ప్లాట్ఫామ్ నుంచి చెప్పాడు. ఆయన 2000 3000 వచ్చే దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్థాయికి రావాలంటే ఎంత కష్టమో నాకు తెలుసు. అట్లాంటిది ఒకళ్ళని నేను ఇది చేసేలాగా అసలు ఇట్లాంటి పనులు నేను చేయను. నేను కానీ ఇట్లా చేసుంటే మీరు ఏమైనా చేయొచ్చు, పార్టీ నుంచి తీసేయచ్చు, పోలీసులు ఏదైనా చేయొచ్చు, ఏం కేసులైనా పెట్టుకోవచ్చు అని చెప్పి ఆయన అంతకుముందు బహిరంగంగా చెప్పున్నాడు. మరి దానికి ఈ పోలీసు వారు గట్టిగా విచారణ చేసి న్యాయం అన్యాయం ఏంటనేది కంపల్సరిగా తేల్చాలి. ఇది పెండింగ్లు పడిపోతే కాదు. మరి ఇది రాజకీయం నుంచి నడుస్తుందా, లేకపోతే అసోసియేషన్ నుంచి గొడవల, సినీ ఫీల్డ్ నుంచి ఏంటి అనేది ఆయన వచ్చి ఇది జరిగింది ఇది అని ఆయన చెప్పేదాకా కూడా ఎవరికి తెలియని విషయాలు. ఏదన్నా పాత వీడియోలు అటువంటివి ఉంటే వాటి గురించి చర్చించుకోవటం, ఈ ఎఫ్ఐఆర్లో ఏదైతే పుట్టప్ చేసిందో దాని గురించి చర్చించుకోవటం తప్ప నిజానిజాలు మనకైతే తెలియదు. ఆమె వచ్చి జానీ మాస్టర్ నన్ను ఇట్లా చేశాడు, అట్లా చేశాడు, నన్ను చాలా ఇబ్బందులకు గురి చేశాడని చెప్పేసి ఆమె ఏమి ప్రెస్ ముందు వచ్చి కూర్చొని మాట్లాడి వివరాలు చెప్పింది ఏం లేదు. ఒక కంప్లైంట్ అయితే ఫైల్ చేశారు. ఆ కంప్లైంట్ని పట్టుకొని నానా రకాలుగా ఎంతవరకు చేయాలో అంతవరకు భ్రష్టు పట్టించే కార్యక్రమాన్ని చేస్తున్నారు. చాలా తప్పు. నిజానిజాలు తెలిసిన తర్వాత పోలీసులు ఇది నిజమే అని చెప్పిన తర్వాత మీరు ఎవరు ఏ విధంగా మాట్లాడొచ్చో ఆ విధంగా మాట్లాడొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే ఆయన ప్రజాక్షేత్రంలో ఒక జనసేన పార్టీలో
తిరిగి చేసిన మనిషి కాబట్టి మరి ప్రశ్నించే హక్కు ప్రతి పౌరుడికి ఉంది. సినీ ఫీల్డ్ వేరు, ఆయన జనజీవితంలోకి వచ్చిన తర్వాత జనాల్లో కలిసి ఒక పార్టీ తరఫున క్యాంపెయిన్ చేసిన తర్వాత మరి ప్రజలకు అడిగే హక్కు ఉంటుంది. పోలీసు వారు చెప్పిన దాన్ని బట్టి అడగటంలో తప్పు లేదు, ఈ సోషల్ మీడియాలో హల్చల్ చేయటంలో తప్పు లేదు. ఏదైనా పోలీసు వారి మీద ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు వచ్చి బయటకు వచ్చి ఇట్లా చేశారని చెప్తే అది కానీ, జానీ మాస్టర్ వచ్చి ఇదంతా కరెక్ట్ కాదు, ఇదంతా నేను చేయలేదు, నాకు తెలియదు, ఇవన్నీ దాని గురించి సంజాయిషి చెప్పినప్పుడు దానికి సంబంధించినట్టు స్పందిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.